జై శ్రీరామ్. భగవద్గీత శ్లోకం. అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మబుద్ధయః పరం భావమజానంతో మమావ్యయమనుత్తమం. మా భగవద్గీత శ్లోకాలు మళ్ళీ మళ్ళీ మననం చేసుకోండి అమ్మా. ఇక నేను చెప్పబోయేది మన కృష్ణ పరమాత్మ గురించి. కృష్ణ పరమాత్మ వేణువు ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసా? మనందరం అనుకుంటాం వేణువులో 7 రంధ్రాలు ఉంటాయి అనుకుంటాం. అన్నీ ఒకే లెవెల్లో ఉండవు. అసలైన వేణువుకైతే ఒకవైపు ఒక రంధ్రం ఉంటే మిగతా 6 ఇంకొక వైపు ఉంటాయి. అంటే ఆ మొదటి రంధ్రంలో ఆ కృష్ణ పరమాత్మ ఊదుతూ ఉంటే మిగతా 6 దాంట్లో నుంచి వస్తాయి, కానీ ఒక్క లెవెల్లో ఉంటే రావు. అది అసలైన వేణువు. ఇక మనం కృష్ణ పరమాత్మ రాసలీల అనేది తెలుసు కదా. రాసలీల అనంటే అందరికీ ఎంత అపోహ ఉందో నేను అది తీసేయాలి అందరి మనసులలో అని నా సంకల్పం. ఆయన బృందావనంలో ఉన్నది 8 సంవత్సరాల వయసు. అప్పుడు ఆయన రాసలీల అంటే ఆయన పరమాత్మ, ఆయన వేణునాదంతో వీళ్ళు పరవశమయ్యారు. కానీ రాసలీల అనేది మీ అందరి మనసులలో ఒక శారీరకంగా కాదు, మానసికంగా. ఆ గోపికలందరూ ఎవరు? మునులు. వాళ్ళందరూ కృష్ణ పరమాత్మతోని ఉండాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు గోపికల్లాగా పుట్టారు. ఆఖరికి వాళ్ళందరూ బ్రహ్మదేవుణ్ణి కూడా ఒక దశలో తిట్టుకున్నారు. ఎందుకంటే ఆ రాసలీల జరిగేటప్పుడు అంటే ఆయన నాదం ఊరుతున్నప్పుడు వీళ్ళు వాళ్ళని ఎవరు అడ్డొచ్చినా వాళ్ళందరినీ తప్పించుకొని కృష్ణుడి దగ్గరికి బృందావనంలో పరిగెత్తారు. అక్కడ రెప్పపాటు కాలం కూడా మమ్మల్ని పరమాత్మ నుంచి దూరం చెయ్యొద్దు అన్న ఉద్దేశంతో రెప్పలు ఎందుకు పెట్టావు అని పరమాత్మని తిట్టుకున్నారు. ఆయన అది బాహ్యంగా. ఆంతరికంగా మనలో ఉన్న 7 రంధ్రాలే 7 చక్రాలు. అవి అన్నీ ఆ రంధ్రాల గుండా మన పరమాత్మ మనని ఊదుతూ ఉంటే మనం ఆయన ధ్యాసలో ఉండి ధ్యానంలో ఉండి సహస్రారంలో మనల్ని ఆయన దగ్గరికి చేర్చుకుంటాడు. అంతేకాని రాసలీల గురించి ఎవరన్నా ఏదన్నా వేరే ఉంటే అబ్బా కృష్ణ పరమాత్మ కృష్ణుడయ్యా అంటారు. కానీ మీరందరూ తెలిసినంత వరకు రాసలీల అంటే పరమాత్మతోని మన ఆత్మ ఐక్యం కావడం, వాళ్ళని వాళ్ళు మర్చిపోయి పరమాత్మ దగ్గరికి వెళ్ళిపోవడం. పరమాత్మ దూరం అయిపోవడం అంటే వాళ్ళ దృష్టిలో విరహం అనేది ఇప్పటి ప్రకారంగా మీరు అర్థం తీసుకోవద్దమ్మా. నిజంగా రాసలీలలో కృష్ణ పరమాత్మని వీళ్ళు అందరూ ఆత్మని ఆ పరమాత్మలో ఐక్యం చేసుకున్నారు. అది మీ అందరూ రాసలీలలో ఉన్న అంతరార్థం తెలుసుకోండి. ఆ పరమాత్మ మనని ఊదుతూ ఉంటే అంటే మనల్ని చైతన్యవంతం జాగృతం చేస్తూ ఉంటే మనం చక్రాలను సప్త చక్రాలని దాటుకుంటూ సహస్రార చక్రాన్ని వెళ్తాం. అప్పుడే పరమాత్మలో లీనమవుతాం. ఇదే కృష్ణుడికి గోపికకి ఉన్న బంధము, మనకి పరమాత్మకి ఉన్న బంధం. జై శ్రీరామ్. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి.